పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ అనేది ఏం చెప్తుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, పర్సనల్ అకౌంట్ ఇది పర్సనల్ అంటే మనకి ఎవరి గురించి డిస్కస్ చేస్తుంది అంటే పర్సన్స్ గురించి డిస్కస్. నేమ్లోనే పర్సనల్ అకౌంట్ పర్సన్స్ గురించి. రియల్ అకౌంట్ రియల్ ఎస్టేట్ గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్లో ఏముంటుంది, ల్యాండ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే అసెట్స్ అలా గుర్తుపెట్టుకోండి. సో పర్సనల్ అకౌంట్కి వస్తే పర్సన్స్ అంటే పర్సన్స్. ఓకే, ఇది ఏం చేస్తుంది, పర్సన్స్ గురించి డిస్కస్ చేస్తుంది. ఇక్కడ కంపెనీ అనేలో పర్సన్స్ అనే వాళ్ళు ఎవరు, హూ ఇస్ ద పర్సన్స్? పర్సన్ అనే వాళ్ళు ఎవరు అంటే మనకి కంపెనీస్ని పర్సన్స్గా ట్రీట్ చేస్తాం, వెండర్స్ని పర్సన్స్గా ట్రీట్ చేస్తాం, కస్టమర్స్ని ఓకే పర్సన్స్గా ట్రీట్ చేస్తాం, బ్యాంక్స్ని సామ్సంగ్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తాము, పర్సన్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. పర్సన్స్గా ట్రీట్ చేస్తాం. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి పర్సనల్ అకౌంట్ అనేది ఏం చెప్తుంది. ఇప్పుడు మనం రియల్ అకౌంట్లో ఏం డిస్కస్ చేస్తాము, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్, ఏం వస్తుంది ఏం వెళుతుందో చెప్పాము. ఏది అసెట్స్ ఏం వస్తున్నాయి, అసెట్స్ ఏం వెళ్తున్నాయి. ఇక్కడ తీసుకునే పర్సన్ కానీ తీసుకునే వ్యక్తి కానీ ఉన్నారా, లేరు కదా. అక్కడ మనకి ఆ పర్సన్ లేరు, పర్సన్ లేదు, మనం ఏమీ డిస్కస్ చేయలేదు. ఇప్పుడు ఎప్పుడు కూడా మన కంపెనీలో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాసేటప్పుడు మన కంపెనీని మెన్షన్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మన కంపెనీలో మన కంపెనీ యొక్క నేమ్ని మీరు మెన్షన్ చేయకూడదు. క్లియర్ ఇది? ఓకే, చూద్దాం. ఇప్పుడు మనకి ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అనేది ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్స్ 2 టైప్స్గా ఉంటాయని చెప్పాను అన్నమాట. ఏది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని, క్యాష్ ట్రాన్సాక్షన్ అని. ట్రాన్సాక్షన్ వేరు, డెబిట్ క్రెడిట్ వేరు. ఓకే, క్రెడిట్కి డెబిట్కి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ట్రాన్సాక్షన్ అంటే ఇది లైబిలిటీ కింద చూసుకోవాలి, అంటే అప్పు పైన జరుగుతున్నట్టు. అదే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇమీడియట్గా క్యాష్ పే చేస్తున్నాం. ఇక్కడ మనకి ఈ సినారియోలోకి వస్తే మనకి ఇది రెండు కూడా డబ్బులే కదా, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అంతే కదా, క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ లేదా ఒక ట్రాన్సాక్షను 2 ప్రిన్సిపల్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రిన్సిపల్ ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ పర్సనల్ అకౌంట్ అనేది ఏం చెప్తుందంటే డెబిట్ ది రిసీవర్ అంటుందమ్మా, అలాగే క్రెడిట్ ది గివర్ అంటే రిసీవర్ అంటే ఎవరు, తీసుకున్న వ్యక్తి, గివర్ అంటే ఇచ్చే వ్యక్తి. ఇక్కడ ఈ యొక్క ప్రిన్సిపల్ ప్రకారం ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళని డెబిట్ చేయాలి, ఎవరైతే గివర్ ఉంటారో వాళ్ళని క్రెడిట్ చేయాలి. ఓకే, వాళ్ళని క్రెడిట్ చేయాలి. క్లియర్ అది? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకో. గూడ్స్ సోల్డ్ టు మెస్సర్స్ సరళ రూపీస్ 90,000 ఒకసారి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే నేను ఆల్రెడీ గూడ్స్ కొన్నాను డబ్బులు ఇచ్చి. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే సరళ అనే ఒక కస్టమర్కి సేల్ చేస్తాను, అమ్ముతున్నాను. అమ్ముతున్నాను. ఇప్పుడు అమ్ముతున్నాను, సరళ నాకు ఏమైనా అక్కడ డబ్బులు ఇస్తుందా ట్రాన్సాక్షన్లో, అంటే ఇది మన క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ తీసుకునే ఒక వ్యక్తి ఉన్నారు, మన దగ్గర నుంచి గూడ్స్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మన కంపెనీలో మన పేరు రాయం కదా, ఇప్పుడు మన దగ్గర నుంచి ఏం వెళ్తుంది, గూడ్స్ వెళ్తుంది. ఎవరు రిసీవర్ తీసుకునేది ఎవరు, సరళ. సేల్ చేస్తున్నాం కదా, నేను సేల్ చేస్తున్నా అంటే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే రిసీవర్ని అంటే సరళ అకౌంట్ డెబిట్ 90,000. సో మన దగ్గర నుంచి ఏమవుతుంది, గూడ్స్ వెళ్తుంది. అంటే టు సేల్స్ అని కూడా పెట్టుకోవచ్చు, గూడ్స్ అని కూడా పెట్టుకోవచ్చు. గూడ్స్ అకౌంట్ అన్నా ఒకటే, లేదా సేల్స్ అకౌంట్ అన్నా ఒకటే. ఓకే, 90,000 అని రాస్తాం. ఇప్పుడు ఎందుకు రాసిన అర్థమైందా? ఇప్పుడు సరళ అనే పర్సన్ ఈ ప్రిన్సిపల్ ప్రకారం రిసీవ్ చేసుకుంటున్నా కానీ రిసీవర్ని డెబిట్ చేశాను. ఈ యొక్క గూడ్స్ అనేది మనకి అసెట్ కాబట్టి ఈ అసెట్ మన దగ్గర నుంచి వెళుతుంది కాబట్టి నేను రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాటి కోసం అండి క్రెడిట్ చేసేస్తాను. అంటే మన దగ్గర నుంచి అసెట్ వెళ్తుంది కదా, గూడ్స్ అనేది అసెట్టే కదా. క్లియర్ అది? ఓకే.